శాంతి మార్గంలో అడుగులు. పరేడ్ గ్రౌండ్ నుండి బుద్ధ విహార్ వరకు అహింస అలయన్స్ 5K వాక్. హైదరాబాద్. సమాజంలో ప్రేమానురాగాలు, శాంతి, సకల జీవుల పట్ల కరుణను పెంపొందించాలనే ఉద్దేశంతో అహింస అలయన్స్ ఆధ్వర్యంలో నగరంలో భారీ శాంతి యాత్ర పీస్ వాక్ నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుండి మహేంద్ర హిల్స్లోని బుద్ధ విహార్ ఆలయం వరకు ఈ 5K వాక్ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. కరుణే జీవితానికి మూలాధారం. ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులు అహింస అలయన్స్ వ్యవస్థాపకులు సంతోష్ పుల్లూరి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన జీవితాలను అంతంగా తీర్చిదిద్దుకోవడానికి కరుణ, కైండ్నెస్ అనేది ఒక కీలకం వంటిదని, తోటి మనుషులపైనే కాకుండా ప్రతి జీవి పట్ల ప్రేమ, సానుభూతి, సామరస్యంతో మెలిగినప్పుడే నిజమైన శాంతి లభిస్తుందని తెలిపారు. First, he really surprised that we have yatra for 400 kilometers, and it's be inspiring you to awakening you to start walking too. He's so appreciated. แต่คิดว่าคนที่อยู่ตรงนี้คงมีคำถามในหัวมากมายว่าเดินทำไมเดินเพื่ออะไร And he thinks everyone will curious why we walk and walk for what, right? Yes. จริงๆคำว่า walk for peace หรือว่าเดินเพื่อความสงบเราก็เห็นอยู่ในปัจจุบันว่าเป็นไปไม่ได้เพราะในขณะที่เราเดินอยู่หรือที่อเมริกาเดินอยู่สงครามก็เกิดขึ้น You see, we have walk for peace that really very famous. Everyone know, right? In America, we have some monk, and even we walk for peace or anything, the real world is. సో ఈరోజు మన బౌద్ధ భిక్షకులు ఎన్నో వేల కిలోమీటర్ నుంచి వెళ్ళి అన్ని కంట్రీస్ నుంచి వెళ్ళి పీస్ వాక్ చేశారు. వాళ్ళకి సపోర్ట్గా మన హైదరాబాద్ నుంచి వెళ్ళి అహింస అలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు పెరేడ్ గ్రౌండ్ నుంచి వెళ్ళి ఈ బుద్ధ విహార్ టెంపుల్ వరకు 5 kilometers వాక్ చేశాము. ఈ మొదటి లక్షణం ఏంటిదంటే ఈ బుద్ధ పీస్ వాక్ వచ్చేసి వాళ్ళ యొక్క అభిప్రాయం మేము తెలుసుకున్నాము. ప్రపంచం మొత్తం శాంతి ఉందట. వీళ్ళు నడుచుకున్న 4000 kilometers ఎవ్వరూ అతన్ని ఇబ్బంది పెట్టలేదట. వాళ్ళని ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదట. ఎవరు దాడులు గిట్ట చేయడం కానీ ఎవ్వరు ఇవ్వట. అందరూ వాటర్ ఇవ్వడము, పండ్లు ఇవ్వడము, పూలు ఇవ్వడము, షెల్టర్ ఇవ్వడము, చాలా సంతోషంగా ఉందట వాళ్ళకి. వాక్ చాలా అద్భుతంగా వాక్ ఉందట. మరి ఎక్కడ ఈ బంధం విడిపోతుంది అంటే మన మనసుకు. ఎప్పుడైతే మన శాంతి మన లోపల మనం ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తామో, మన శాంతి మనతో మెడిటేషన్ ఎప్పుడు చేసి శాంతి పొందుతామో అప్పుడు ప్రపంచం మొత్తం ఆటోమేటిక్గా శాంతి ఉంటుంది అని మనకు ఈ గురువుగారు, బౌద్ధ గురువుగారు ఈ మెసేజ్ ఇచ్చారు. సో దానికి మేము 100% సపోర్ట్గా ఉంటాము. సో ప్రతి ఒక్కరు రోజుకు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. శాంతి అనేది ఎక్కడో లేదు. శాంతి అనేది మన లోపలనే ఉంది. ప్రేమ, దయ, కరుణ అన్ని జీవుల పట్ల దయ అనేది ప్రేమ ఉంటే మన జీవితం కూడా చాలా దయగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మీడియా ఎంతమంది మీ ఫౌండేషన్ తరఫున పాల్గొన్నారు? మా ఫౌండేషన్ తరఫున 40 members దేవనారి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అండి. ఇప్పుడు ప్రపంచంలో కళ్ళు ఉన్న వాళ్ళే ఏం తెలుస్తలేదు. కళ్ళు లేని వాళ్ళు ఈ పీస్ వాక్ కొరకు సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళు ఎంత మంచి హృదయమో ఒక్కసారి ఆలోచించండి. సో దేవనారి స్కూల్ అండ్ అహింస ఫౌండేషన్, డెల్టా కిప్స్ టెక్నాలజీ వీళ్ళ తరఫున మేము ఈ పీస్ వాక్ సపోర్ట్ చేశాము. ఏ దేశంలో వీళ్ళు పాదయాత్ర ప్రారంభించారు? వీళ్ళు USA. భవంతు తే